విన్నారుగా ఎస్ఐ గారు, నేను కాదని చెప్తున్నా, విన్నారా? దేవుడి దయ వల్ల చామంతి కనిపెట్టి కాపాడింది కాబట్టి తను క్షేమంగా వచ్చింది. లేదంటే ఆయనకి జవాబుదారి ఎవరు? డబ్బుల కోసం కక్కుర్తి పడ్డానికి కాదు మీకు యూనిఫామ్ ఇచ్చింది. అలా అనకండి ప్రేమ్ గారు, నేనెవరికి కొమ్ము కాయలేదు. అబ్బో, ఇప్పుడు మర్యాద వచ్చేసిందా సార్? మిమ్మల్ని మాత్రం అంత తేలిగ్గా వదలంలేండి. ఆ చేసిన వాడు రమ్య చూడకుండా జాగ్రత్త పడ్డాడు కాబట్టి సాక్ష్యంగా ఇప్పుడు లేడు. కానీ వాడెవడో నాకు బాగా తెలుసు. మా బాబుగారికి ఇచ్చిన దానికి, మీరు పుచ్చుకున్న దానికి ఇచ్చే ఒక రోజు తప్పకుండా వస్తుంది. రెడీగా ఉండండి. అంతదాకా ఎందుకు మేడం? ప్రేమ్ బాబు ఏం చేయలేదని నిరూపించారుగా, విడుదల చేసినట్టే. తీసుకెళ్ళిపోండి. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోర్టుకి తీసుకెళ్లి జైలుకి పంపించి ఏదో చెయ్యాలన్న ప్లాన్ డిసప్పాయింట్ చేసినట్టుంది కదా, ఆ ఫీల్డ్లోనే ఉండండి. అయ్యో, అలాంటిదేం లేదు సార్. నిజంగా మమ్మల్ని క్షమించు బాబు. మీ మీద కంప్లైంట్ ఇచ్చి మీ పరువు తీసి మిమ్మల్ని ఎంత దాకా తీసుకొచ్చాను. మీ తప్పేం లేదు సార్. కనిపించిన దానికి ఏ తండ్రి అయినా మీలాగే ప్రవర్తిస్తారు. కనిపెట్టాల్సింది వీళ్ళు కదా. రమ్య, ఇంతమంది బాధపడడానికి కారణం నువ్వు వాడు చూపించిన ఆశకి లొంగిపోవడమే. నీ ఆశనే వాడు ఆయుధంగా వాడుకున్నాడు. ఒక కాస్ట్లీ ఫోన్ కోసం నిన్ను ఎంతగానో నమ్ముతున్నా మీ నాన్నగారికి అబద్ధం చెప్పి వెళ్ళావు. అది నీ తప్ప? నీ ఫ్రెండ్స్ దగ్గర అంత కాస్ట్లీ ఫోన్ చూడడం తప్ప? ఇవేవి కాదు. మన దగ్గర ఉన్న దాంతోనే తృప్తి పడటం ఈ వయసు నుంచే నువ్వు అలవాటు చేసుకోవాలి. లేని దానికోసం వెంపర్లు పడితే అదో స్టేటస్. అది ఎలాగైనా దక్కించుకోవాలని ఫీల్ అయిపోతే దాని పర్యవసానం ఇలా ఉంటుంది. మన తల్లిదండ్రులు కూడా చెప్పేది ఎవరిని నమ్మద్దు అని, ఎవరిచ్చేవి తీసుకోవద్దు అని. అవి మీ చెవులకు రుచించవు కదా. ఇలాంటివి జరిగితే గాని అర్థం కావు. రమ్య, నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. జరగరాందేవన్నా జరుగుంటే